నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు ప్రజా చైతన్యం. ఏపీలో కూటమి పరిపాలనకు సంబంధించి ఏడాది పూర్తి చేసుకున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి సుదీర్ఘంగా కూటమి పరిపాలనకు సంబంధించి, అలాగే లిక్కర్ కేసుకు సంబంధించి వస్తున్నటువంటి ఆరోపణలు కూడా ఆయన స్పందిస్తూ వచ్చారు. లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన మీద కావచ్చు, ఆయన చుట్టూరు ఉన్నటువంటి వ్యక్తుల మీద కావచ్చు అరెస్టులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని కూడా అరెస్ట్ చేస్తారనేటువంటి ఒక చర్చ జరుగుతుంది. అలాంటి నేపథ్యంలోనే సుదీర్ఘంగా లిక్కర్ కేసుకు సంబంధించి గత 5 ఏళ్ల పాటు జరిగినటువంటి అవకతవకలకు సంబంధించి ఏదైతే కూటమి మార్పు వస్తుందో వాటన్నిటికి కూడా జగన్మోహన్ రెడ్డి బదులిస్తూ వచ్చారు. అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేస్తారంటూ కూడా టీడీపీకి సంబంధించిన కొంత మీడియా కావచ్చు, వ్యక్తులు కావచ్చు మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏం జరుగుతుందనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. కేంద్ర పెద్దలతో టీడీపీ నేతలు మంతనాలు జరుగుతున్నాయి. దీని వెనక బీజేపీ సపోర్ట్ కూడా ఉందంటూ కూడా ఒక చర్చ అయితే జరుగుతుంది. ఇలాంటి ఆరోపణలన్నింటినీ కూడా ఎదుర్కోవడానికి, అవసరమైతే జైలుకి వెళ్ళడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నానంటూ కూడా జగన్మోహన్ రెడ్డి కార్యకర్తలను ఉద్దేశించి కార్యకర్తలకు ధైర్యం చెప్పే విధంగా మాట్లాడుతూ వచ్చారు. ఏంటి కూటమికి సంబంధించి ఏడాది పాలన ఎలా ఉంది, వైసీపీకి సంబంధించి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి భవిష్యత్తుకు సంబంధించి రాజకీయ వ్యూహాలు ఎలా ఉంటాయి, ఈ అంశాలకు సంబంధించి ఈరోజు మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు మాజీ ఎమ్మెల్సీ, వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ జూపూడి ప్రభాకర్ గారు. ప్రభాకర్ నమస్తే. నమస్తే సార్. ఏంటి మీ అధినేత ఈరోజు మాట్లాడినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించి చాలా కాలం తర్వాత చాలా సుదీర్ఘంగా మాట్లాడారు. మీడియా మిత్రులందరికీ కూడా దాదాపు 2 గంటలకు పైగా మాట్లాడి ఒక ఫుల్ క్లారిటీ వచ్చేలా ఒక సినిమా అయితే చూపించారు. సో మీ రెస్పాన్స్ ఎలా ఉంటుంది దాని మీద? సినిమా కాదు కానీ చాలా అపోహలకి సమాధానాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ నాకు తెలిసి విత్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఓకే, ఒక అథారిటేటివ్గా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి అంశాలు, ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి అబద్ధ ప్రచారాలు, ఓకే, వాటి మీద వచ్చినటువంటి క్లారిటీ నేనైతే భావిస్తాను చాలా అద్భుతంగా, చాలా గంభీరంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. దాదాపు 2 గంటల ప్రెస్ మీట్ అది. 2 గంటల ప్రెస్ మీట్. అయితే మీరు అడిగిన ప్రశ్నకి పాపం కూటమిలో ఉన్న వాళ్ళ చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి తాకాలి, ఆయనతో ఒకసారి షేక్ హ్యాండ్ తీసుకోవాలి అన్న ఎందుకో ఉత్సాహంలో ఎక్కువ మంది ఉన్నారు. ఓకే. సో దాన్ని కూడా ఆయన చాలా క్లియర్గా, ఇది మా పార్టీ పుట్టుకే ఒక ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి పుట్టుక, దీన్ని నన్ను జైల్లో పెట్టినా, నన్ను ఇబ్బంది పెట్టినా పార్టీని ఏదో చేయాలనుకున్నారు కానీ మీ వల్ల కాదు అని చెప్పినటువంటి ఒక హెచ్చరిక కూడా దానిలో కనపడతా ఉంది. హెచ్చరిక కూడా మీరు అడిగినటువంటి ఒక అంశం ఢిల్లీ పెద్దల అనుమతి కోసం తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలని. ఢిల్లీ పెద్దలు అంటే ఎవరుంటారు? బీజేపీ, అమిత్ షానో, మోదీనో, వీళ్ళే కదా కూటమిలో ఉన్నటువంటి పార్టీలు. అంతే కదా, వాళ్ళనే కదా 2019 ఎన్నికలో ఇప్పుడున్నటువంటి కూటమి నాయకులు నల్ల చొక్కాలు, నల్ల ప్యాంట్లు వేసుకొని తిట్టింది. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళు ఇంకా చరిత్రనే మర్చిపోయి ఉండకపోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు డ్యూయల్ రోల్ ఎప్పుడు ప్లే చేయలేదు. కొంతకాలం వాళ్ళతో ఉండి బయటకు వచ్చి వాళ్ళని తిట్టి ఫస్ట్ నుంచి ఇండిపెండెంట్గానే ఉన్నాడు. అవసరమైనప్పుడు దాదాపు ఒక 20 మంది ఎంపీలు ఉన్నా, 20 మంది 22 మంది 21 మంది ఉన్నా వాళ్ళకే సపోర్ట్ ఇచ్చాడు రాష్ట్ర అవసరాల దృష్ట్యా. తర్వాత చాలా అంశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు కేంద్రం, సెంట్రల్ అండ్ స్టేట్ రిలేషన్స్ ఎలా ఉండాలో వాటిని అలా ఉంచాడు. ఓకే. ఎక్కడ కూడా ఈవెన్ అప్స్ అండ్ డౌన్స్ కూడా కనపడలేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి క్రెడిబిలిటీ కానీ, రాజనీతి కానీ నాకు తెలిసి మోడీ అండ్ మా అమిత్ షా అంత తొందరగా మర్చిపోతారని నేను అనుకోను. అవునా? గుర్తుపెట్టుకుంటారా బాగానే? అంటే ఒక ముఖ్యమంత్రిగా తను చూపించినటువంటి అనేక అంశాల మీద తన అభిప్రాయాలు కానీ, దేశ పరిస్థితుల దృష్ట్యా చేసినటువంటి విధానం, రాష్ట్ర పరిస్థితులు ముఖ్యమైనప్పుడు. సో ఇప్పుడు ఓడిపోయి ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేసుకుని ఉండొచ్చు, వాళ్ళందరూ ప్రభుత్వంలోకి వచ్చి ఉండొచ్చు. కానీ నాకు తెలిసి అమిత్ షా కానీ, మోడీ గారు కానీ, లేకపోతే మిగతా వాళ్ళు కానీ 2024-29 రాజకీయాల వరకే వాళ్ళ ఆలోచన ఉండి అక్కడ వాళ్ళు ఆగిపోయేది ఆ పార్టీ కాదు అది. డెఫినెట్లీ వాళ్ళు సుదీర్ఘంగా ఆలోచిస్తారు. వాళ్ళు మన విజన్ లాగా ఈ లేని విజన్ కల్పించుకొని విజనరీ అనిపించుకునే విధానం కాదు. వాళ్ళు విజనరీ కాకపోయినా వాళ్ళు ఒక పెద్ద లాంగ్ విజన్లో ఉంటారు. ఓకే. వాళ్ళు టార్గెట్ చాలా లాంగ్ రేంజ్లో కూడా ఉంటుంది. ఓకే. సో దెన్ వాట్ ఐ మీన్ టు సే, ఇన్ ఫ్యాక్ట్
జగన్మోహన్ రెడ్డి గారిని పాపం కొంతమంది తెలుగుదేశం పార్టీలో లేదా కూటమిలో కోరుకున్నట్టుగా ఏదో లిక్కర్ స్కాము ఏదో జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినట్టు క్లారిటీ ప్రైవేట్లో ఉన్నదాన్ని ప్రభుత్వంలోకి తీసుకొని మేము మద్యపాన నిషేధం అనేదాన్ని ఫుల్గా చేయలేకపోతున్నాము. కానీ ఆ నిషేధం వైపు అడుగులేసే క్రమంలో చాలా బ్రాండ్లు తగ్గించి రేట్లు అందుబాటులో లేకుండా ఎక్కువ పెంచి తాగటానికి చాలా నియంత్రణలు పెట్టి పనిచేసిన విధానాన్ని ఆయన చెప్పాడు, ఆయన చేశాడు. కానీ తెలుగుదేశం కూటమి ఏం చేసింది? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న తీసుకెళ్ళి ప్రైవేటుడికి అప్పచెప్పాడు, తన వర్గీయులకు అప్పచెప్పుకున్నారు, తన కార్యకర్తలకు అప్పచెప్పుకున్నారు. కాబట్టి అవినీతి జరగటానికి ప్రభుత్వంలో ఉన్న మేనేజ్మెంట్లో అవకాశం ఉంటుందా, ప్రైవేట్లో ఉన్నటువంటి మేనేజ్మెంట్లో అవకాశం ఉంటుందా అనేది ఒక ఫండమెంటల్ క్వశ్చన్ని ఇంతకుముందు మనం కూడా మాట్లాడుకున్నాం. సో దానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం కూటమి వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అతను ధనంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశాము, లేకపోతే కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశాము, లేకపోతే ఎవరో కసిరెడ్డి XYZ హాఫ్ ఏ డజన్ పీపుల్ చెప్తా ఉన్నారు. అరెస్ట్ చేశారు, బాగానే ఉంది. వాడి మీద వీడు చెప్పాడు, వీడి మీద వాడు చెప్పాడు, మా దగ్గర ఏదో ఉంది, ఒక సిట్ ఉందని చెప్పారు. అరెస్ట్ చేసిన తర్వాత మీరు వాళ్ళ దగ్గర నుంచి ఒక 10 రూపాయలు వాళ్ళు దొంగతనంగా తీసుకున్న డబ్బుల్ని బయటికి తీసారా? చూపించారు అసలు ఇదే కదా మీరు అలిగేషన్, అదే కదా డబ్బులు ఏదో చేశారనేది, ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అనేది చూపించారని అడుగుతున్నారు మీరు. చూపించకుండా అసలు రేపో మాపో వాళ్ళందరూ అసలు కోర్టు అడగచ్చు, ఏంటి ఇంతమందిని అరెస్ట్ చేసి IAS వాళ్ళని మీరు పోస్టులు ఇవ్వకుండా, లేకపోతే వాళ్ళ మీద ఎంక్వైరీలు వేసి, లేకపోతే ఇంతమందిని అరెస్ట్ చేసి ఏం చేయదలుచుకున్నారు ఈ రాష్ట్రాన్ని? రాష్ట్రం ఏమో మీరు ప్రపంచవ్యాప్తంగా వాడొస్తాడు, ఈడొస్తాడు, అమరావతిలో పెట్టుబడి పెడతారు అంటూ ఉన్నారు. కానీ ఇంత గందరగోళాన్ని మీరు సృష్టించుకుంటూ మీకు ఎలా ఎదుగుతుంది ఈ రాష్ట్రం అని ఒకవేళ ఎవరైనా కోర్టులకు వెళ్ళినప్పుడు ఒకవేళ చాలా తెలివైనటువంటి జడ్జి గారు ఎవరైనా అడిగారు అనుకో, దానికి ఏం సమాధానం ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఒక లిస్ట్ ఇచ్చారు, 1 సంవత్సర కాలంలో వాళ్ళు ఎంతమందిని హత్య చేశారు, ఎంతమందిని జైలుకు పంపించారు, ఎంతమంది మీద కేసులు పెట్టారు, ఎన్ని దాడులు చేశారు, ఇది ఒక బుక్ లాగా తయారు చేశారు. అంటే ఇన్ని గందరగోళాలు మీరు చేసుకుంటూ ఆడి నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారు, ఏడు నుంచి వాళ్ళు వస్తున్నారు, వీళ్ళు వస్తున్నారు అంటే ఏది 1 ఇయర్లో ఏమైనా తేలిందా? లేదు. కాబట్టి అసలు ఏమీ జరగని దగ్గర మొత్తం జరిగిపోయిందని చెప్పి ఒక బూచ్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మేము అరెస్ట్ చేస్తాం అని చెప్తే కాకమ్మ కబుర్లు ఎవరికి చెప్తారండి? నేను అడుగుతున్నా, కాకమ్మ కబుర్లు ఎవరు చెప్తారు? ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద లేడా? ఈవెన్ లిక్కర్ స్కాముల మీద కూడా లాస్ట్ టైం వాళ్ళు 14-19లో చేసిన లిక్కర్ స్కాములు బెయిల్ మీద ఉన్నారు ఆయన. ఆ ప్రశ్నలకి వాటికి సమాధానాలు చెప్పాలని యువతల వాళ్ళు అదే చేశారని ఒక నేపథ్యాన్ని ఎంచుకొని కథను అడుగుతున్నారు. వీళ్ళ కథలు రాసి సినిమాలు చూపించడం అలవాటు కదా. ఆడు ఉండేదంతా ఎవరంటే సినిమా స్టోరీ రాస్తారు, స్టోరీ ఇంకోటి చూపిస్తారు, బ్రహ్మాండంగా సినిమా తీద్దాం ఉంటారు, యాక్టర్ని పిలుస్తారు, సినిమా తీసి దాన్ని జనాలు చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ అదే చేస్తూ ఉన్నారు. మీకు స్టోరీలు అలవాట్లైనా సినిమాలు అలవాట్లైనా అంతవరకు పెట్టుకోండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టచ్ చేయాలని చూస్తే అది మీ వల్ల కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారిని మనం ఒకసారి లోపలేస్తే, జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూరు ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చేసి బయటికి పంపిస్తే ఇంకెవడు మాట్లాడు, భయపెడదాం అనుకుంటే ఒక ఉద్యమ పార్టీగా పుట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 16 నెలలు జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెడితేనే మొట్టమొదటి వచ్చినప్పుడే జైల్లో పెడితేనే చెక్కు చెదరలా ప్రజలు బ్రతికించుకున్నారు. ఈరోజు కూడా 40% ఓటింగ్ పర్సంటేజ్ ఉన్నటువంటి పార్టీ ఇది. ఓడిపోవచ్చు, 11 సీట్లు రావచ్చు. మొన్న మీరు ఎలా గెలిచారో కూడా తెలుసు. మీ కూటమి అవన్నీ వస్తాయి బయటికి. కూటమి ఎలా గెలిచిందో కూడా తెలుసు. మీ అందరికీ నిలువెల్లా ఒళ్ళల్లా మీకు అనుమానాలే. గిచ్చుకొని చూసినా కానీ 30,000 50,000 మెజార్టీ నిజంగా నాకు వచ్చిందా నా ముఖానికి? ఏం జరిగింది? ఎవరు మాయా, మోడీ మాయా లేకపోతే మిషన్ మాయా అనుకొని మీరు బతుకుతూ ఉన్నారు ఇక్కడ. ఓకే, వాళ్ళు కూడా ఇంకా కన్ఫ్యూజన్లో ఉన్నారా ఆ రిజల్ట్ మీద? ఆ రిజల్ట్ మీద ప్రతివాడి కన్ఫ్యూజనే కదా. మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఏం పని చేసాము, ఇంతలో రావడం కారణం ఏంటి అని అనుకుంటే అది ఆ స్టోరీ మొత్తం వేరుగా ఉంటుంది. ఓకే, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ కానీ ఫర్ సో మెనీ డౌట్స్, అవును చాలా విషయాల్లో ఆ ప్రెస్ మీట్ చూసిన తర్వాత రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పార్టీ సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, ఇంటలెక్చువల్ కానివ్వండి, మా యావరేజ్ పీపుల్ కానివ్వండి, లేకపోతే మిడిల్ క్లాస్ కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, ఆ ప్రెస్ మీట్ చేసిన తర్వాత ఈ కూటమి చేస్తున్నటువంటి దారుణమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి పుల్ స్టాప్ పడిపోతాం. ఓకే,
వాళ్ళు జనంలోకి వెళ్ళలేరు. వాళ్ళు ఇచ్చినటువంటి సూపర్ 6, వాళ్ళు ఇచ్చినటువంటి అనేకమైన ప్రామిసెస్ ఫస్ట్ అవి చేయమనండి. రేపు 4వ తేదీ జూన్ 4వ తేదీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక వెన్నుపోటు దినంగా ఒక పిలుపు ఇచ్చింది వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ పిలుపు చూడండి, రేపు కలెక్టరేట్ల ముందు జనం ఎలా వస్తారు. జనం ఆక్రోశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు, సామాన్య ప్రజానీకం కూడా, లేకపోతే మీరు చేస్తామన్న పెద్దాన్ని నమ్మి ఓటేసినటువంటి వాళ్ళందరూ కూడా రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుజాడల్లో ఉద్యమానికి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యం కనబడుతూ ఉంది. మీకు అయిపోయింది, 1 ఇయర్ అయిపోయింది, ఇంకా మీకు మిగిలిన 3 ఇయర్సే. లాస్ట్ ఇయర్ ఎలక్షన్ కాబట్టి ఇంకేం లేదు. ఇంకా 1 ఇయర్లో ఏమైనా చేశారా? ఏం లేదు. వాళ్ళని కొట్టడం, వీళ్ళని కొట్టడం, బెదిరించడం ఇంతవరకు సరిపోయింది. సో ఈ 3 ఇయర్స్ అన్నా అట్లీస్ట్ ప్రజలకు ఇచ్చినటువంటి మీ అబద్ధాల ప్రామిసుల్ని, ప్రజలకు ఇచ్చిన మీ అబద్ధాల ప్రామిసుల్ని నెరవేర్చమని వాళ్ళు అడుగుతూ ఉన్నారు. మీరు నెరవేర్చలేవు, మా దగ్గర డబ్బులు లేవు, మమ్మల్ని అర్థం చేసుకోమని మీరు బతిని అడుకుంటున్నారు. డబ్బులు లేవని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎంత అప్పు చేశాడో 1 సంవత్సరంలోనే మీరు డబుల్ చేశారు. 1,60,000 కోట్ల సంథింగ్ చేశారు ఇప్పటివరకు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అప్పు చేస్తే సంక్షేమం కోసం వాడారు. మీరేమని చెప్తున్నారంటే ఒక చిన్న టౌన్ అమరావతి అనే దాని మీద మాత్రమే మీ ఫోకస్ ఉంది. ఒక కాలనీ కడతారేమోనండి, గేటెడ్ కమ్యూనిటీ. ఎందుకు సార్ 70,000 కోట్లు ఏమో అప్పు చేశారు, ఒక కాలనీ ఎలా కడతారు సార్? అంతకన్నా ఏముంటుంది? మహానగరాన్ని నిర్మిస్తా అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఎక్కడ మహానగరం? లక్ష ఎకరాల్లో మహానగరాన్ని నిర్మించాలంటే ఇదేమైనా చైనా? ఇప్పటికిప్పుడు సాధ్యం కావచ్చు, బై స్టెప్ చేస్తా ఉంటున్నారు ఆయన. స్టెప్ బై స్టెప్ అంటే ఏంటి సార్? ఒక 20 ఇయర్స్ 40 ఇయర్స్ లోపు చూద్దాం. అక్కడ మహానగరం నిజంగా నిర్మిస్తారా, లేకపోతే అక్కడున్న రైతులందరినీ కూడా మహానగరం వదిలిపెట్టి పారిపోయేట్టుగా చేస్తారు? రైతులు ఇప్పుడు అనుమానిస్తూ ఉన్నారు. రైతులు కొంచెం ఇప్పుడు వాళ్ళు ఇప్పటికి కొంచెం ఇప్పటికే మీరు 50,000 ఎకరాలు తీసుకున్నారు, ఇంకొక 50,000 ఎకరాలకి రెడీగా ఉన్నారు. 1,00,000 ఎకరాలు తీసుకొని మీరు ఏం చేయబోతున్నారు? మీ టైం ఎంత, మీరెంత, మీ ఆలోచన ఎంత? ఏమో కేంద్ర ప్రభుత్వం మీకు ఏమన్నా సహాయం చేస్తారని చెప్పిందా? అప్పులు ఇప్పడానికి మీరు కట్టుకునే పని అయితే నేను ఎవరితో మాట్లాడదు అంటే మీడియేటర్. అంతేగాని రీఆర్గనైజేషన్ యాక్ట్లో చేయాల్సినటువంటి అమరావతి నగరాన్ని రాజధాని నిర్మిస్తానని ప్రధానమంత్రి చెప్పట్లేదు. వై? ప్రధానమంత్రి మీరు అడగలేకపోతున్నారు. వాట్ ఈస్ ద రీజన్? ముగ్గురు ఉన్నారు కదా, ఒకరికి ముగ్గురు కూటమిలో ఉన్నారు కదా, ముగ్గురు లేస్తే పోతారు కదా జగన్ మీద సాడీలు చెప్పడానికో ఎగేసుకొని. ఎందుకో ఆయన పిలిపించి కూడా మీరు అడగలేని దశలోకి ఎందుకు వెళ్ళారు? అంటే యూ డోంట్ హ్యావ్ గట్స్. ఓకే, మీరు రాష్ట్రానికి ఏం కావాలో అడగలేకపోతున్నారు. మీ వరకు మీ మీద ఉన్న కేసులు, ఫ్యూచర్లో మీ పిల్లల మీద ఎలా ఉండాలో వాళ్ళ భవిష్యత్తు కోసం మనకి సెక్రటేరియట్ పోతే చిరక బస్తీ ఒకటి కనపడతారు చూడు, అబ్బాయి ఫ్యూచర్ ఎలా ఉండబోతుందో చిరక తీస్తుంది బయటకు ఒకటి ప్రమాణం ఉండదు. అట్లా మోడీ చిలకలాగా తయారయ్యాడు. వీళ్ళు ఆడకపోతున్న చిలక బస్తీ కోసం. సో వాళ్ళ మీద ఆధారపడి ఉన్నటువంటి ఒక పొలిటికల్ పార్టీగా మీరు ఏం చేయబోతున్నారు ఈ రాష్ట్రానికి? జీరో. కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు. 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా ఉద్యమాన్ని నిర్మిస్తూ ఉంది. ఈ ప్రజా ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో ప్రజల దాటికి మీరు తట్టుకోగలరా? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో సరిగ్గా కనపడటం లేదు నవడేస్. నేను అది అడుగుతా, క్వశ్చన్ ఉంది ఆల్రెడీ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సరే కూటమి మీరు అధికారంలో ఉన్నంతకాలం ఆయన మాట్లాడినటువంటి తీరు కావచ్చు, మీ మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, అవన్నీ చూస్తున్నాం. రేపు 4వ తారీఖు అఫీషియల్, మొన్న ఎన్నికలతోనే ఏడాది కంప్లీట్ అయిపోయింది. రేపు రిజల్ట్ 4వ తారీఖు వస్తే ఏడాది పూర్తి అయిపోతుంది. సో ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి రెస్పాన్స్ కావచ్చు, ఈ తీరు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి కావచ్చు, అసలు ఈవెన్ టీడీపీ వాళ్ళు, టీడీపీ మీడియా మాట్లాడుతుంది తప్పితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఆయన నోటి నుంచి ఒక మాట కూడా రావట్లేదు. కనీసం ఆయన స్పందించట్లేదు. ఎందుకంటే ఆయన ఒక కూటమిలో ఒక పార్టీకి సంబంధించిన ఒక భాగంగా ఉన్నారు కదా, ఆయన రెస్పాన్స్ ఏమైపోతుంది అసలు? అంటే సమ్టైమ్స్ ప్రిటీ అన్న ఇండివిజువల్స్ ఎందుకో ఒక విధంగా వాళ్ళ మీద పాపం అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. అంటే ఒక పొలిటీషియన్ కన్సిస్టెన్సీ లేకుండా అప్పుడప్పుడు తెర మీదకి వచ్చిపోయే రాజకీయ నాయకుల్లాగా కనపడితే ఆ పొలిటీషియన్ని ప్రజలు నమ్మరు. ఓకే, అంటే తను ఎలా ఉన్నాడంటే తన నియోజకవర్గంలోనే ఎస్ఎస్ని సోషల్ బైకట్ చేశారు. పెద్ద అవును, నిజంగా అది వాస్తవానికి ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో అలా జరగడం దురదృష్టకరం. 2025లో ఉన్నాం మనం, మోడర్నైజేషన్లో ఉన్నాం, డెవలప్మెంట్ ఎరాలో ఉన్నాం. ప్రతి వాడికి ఒక ఆత్మగౌరవం అనేది ఉంటుందని తెలుసు. కులాలు, మతాలు, ప్రాంతాలు వీటన్నిటికీ దూరంగా అందరూ కలిసి ఒక యూనిట్గా తయారవుతున్నటువంటి నేపథ్యం. నీ నియోజకవర్గంలో ఒక కులాన్ని వెలివేస్తున్నారంటే దానికి ఇంతవరకు నువ్వు మాట్లాడలేదంటే, అంతకుముందు ప్రతిదానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎగేసుకొని వచ్చే మీరు
మీ నియోజకవర్గంలో దళితుల పట్ల మీకున్నటువంటి దృక్పథం ఏంటి? ఇంతవరకు ఓపెన్ చేయలేదు మీరు. లెక్కర్ స్కామ్, తండ్రి కొడుకులు లేస్తూ ఉన్నారు. వాడిని అరెస్ట్ చేయాలా, వీళ్ళని అరెస్ట్ చేయాలా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సీఎంఓలో ఉన్న వాళ్ళని మొత్తాన్ని అరెస్ట్ చేయాలని. కానీ మీరు ఎందుకు మాట్లాడటం లేదు? చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 దాకా లెక్కర్ స్కామ్ జరగలేదా? జరిగింది. అప్పుడు మీరు మాట్లాడలేదా? 19 నుంచి మీరు 24 దాకా మీరు ఏం మాట్లాడారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి మాట్లాడుతూ అంటే అసలు మీరు ఎక్కడ ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఏం మాట్లాడతారో, మీ నోటి నుంచి ఏమొస్తుందో అసలు పాలిటిక్స్ తెలుసా లేదా? పొలిటికల్ లీడరా కాదా? అసలు ఈ పార్టీ ఉంటుందా పోతుందా నెక్స్ట్ ఎలక్షన్స్కి? బీజేపీలో కలిసిపోతుందేమో అన్న దశలోకి వాళ్ళ ప్రవర్తన వెళ్ళిపోయింది. ఎందుకు సార్ ఆయన ఇప్పుడు 20 ఎమ్మెల్యేలు గెలిచి 2 ఎంపీలను గెలిపించుకొని బీజేపీలోకి వెళ్ళే సిచ్యువేషన్ ఉంటుందా? అవును, చిరంజీవి గారు కూడా 18 మంది ఎమ్మెల్యేలు గెలిచారుగా. ఓ అలా అంటారా? ఓకే. పోలేదా? చరిత్ర నిలబెట్టారు. వెళ్ళారు. అది నేను కాదనట్లేదు. ఆయన రాజకీయ అప్పుడున్నటువంటి ఒత్తిళ్ళ వల్ల ఆయన కాంగ్రెస్లో మెచ్ చేశారు. మరి పవన్ కళ్యాణ్ గారు అలా చేస్తారు. వెయిటింగ్ ఫర్ ఎవ్రీథింగ్ అన్న బీజేపీ లైన్ కదా. రోడ్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ కావాలంటే పవన్ కళ్యాణ్ గారే పోవాలి. పవన్ కళ్యాణ్ గారు ముందు పోయి మాట్లాడి వచ్చిన తర్వాత ఎవరో ఒకరు పోతారు. ఆదేశ కదా. కాబట్టి నువ్వు ఆల్రెడీ స్టార్వి. సౌత్ ఇండియాలో చెన్నై వాళ్ళు మనల్ని రానివ్వట్లేదు, కర్ణాటకలో సరిగా లేదు. కాబట్టి నీకు కాస్త కోసం సంబంధాలు ఉంటాయి, నువ్వు అటు పోయి అవన్నీ చూసుకో, నీకు ఎన్ని చూస్తామంటే ఇక్కడున్న న్యూసెన్స్ నాకెందుకని చెప్పి హ్యాపీగా దానిలో మర్జ్ చేసేసి ఆయన ఆడ నుంచి పని చేసుకోవచ్చుగా. ఓకే. నేషనల్ దేశ పాలిటిక్స్లోకి వెళ్ళి అక్కడి నుంచి చేస్తారంటారా? కాబట్టి నేను అనుకోవటం ఆ పార్టీ ఎగ్జిస్టెన్స్ ఉంటుందో లేదో. లేకపోతే ఒక డిప్యూటీ సీఎంగా జరుగుతున్నటువంటి రీసెంట్ కరెంట్ పాలిటిక్స్లో తన వాయిస్ని, తన పార్టీ వాయిస్ని ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. బట్ నవడేస్ ఈజ్ క్వైట్ కామ్. దాని వెనకాల ఏదో ఒకటి లేకపోతే మొన్న మోడీ గారు వచ్చారు, ఆయన మాట్లాడిన తర్వాత ఏం చేశారు? చిన్న చాక్లెట్ ఇచ్చాడు. అది క్యాడ్బెరీ అయితే కొద్దిగా పొడవుగా కనపడేది, చిన్నది 5 పైసలు హాల్స్ లాంటిది ఏదో ఇచ్చారు. 5 పైసలు 5 పైసలు కాదులేండి సార్. మరి మీరు పవన్ కళ్యాణ్ అలా తీసేయచ్చు సార్. లేకపోతే 10 పైసలు ఏమైనా ఉంటాయేమో ఆ ట్యాగ్. అదే కదా. ఏం జరిగింది అసలు? అక్కడ వచ్చినటువంటి ప్రధానమంత్రిని నిలదీసి, రెండోసారి వచ్చావు, మా రాజధాని సంగతి ఏంటి అడిగారా? వీళ్ళు ఆయన్ని పొగడాలి, ఆయన్ని వీళ్ళని పొగడాలి. పొగడుకోవడం కోసం 100 కోట్లు ఖర్చు పెట్టి ఒక పెద్ద బహిరంగ సభ, దేశం అంతా జనాలను తోలటం, వాళ్ళ అన్నం లేదంత అనుకోవటం, అక్కడ ఉన్నటువంటి ముసలి వాళ్ళు ఇబ్బంది పడటం ఎందుకండి ఇవన్నీ? కాబట్టి మాట్లాడలేని దశలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఏదో చేయాలని ఆతృత ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ కొడుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా చేయాలనుకున్నా ఐ డోంట్ థింక్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏంటో, మనిషి, పార్టీ, దాన్ని ఏమంటాం మనం, స్వభావం ఏంటో అక్కడ ఉన్నటువంటి అమిత్ షా కానీ మోడీ కానీ తెలియనటువంటి వ్యక్తులు కాదు. ఆల్రెడీ వాళ్ళు 5 years చూశారు కదా. 5 ఏళ్ల పాటు ఈయన ముఖ్యమంత్రిగా పనిచేశారు. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి చూశారు కదా. కాబట్టి వీళ్ళకి ఎంత ఉత్సాహం ఉన్నా అక్కడ పోయిన తర్వాత వాళ్ళు ఒక గ్లాస్ కొబ్బరి నీళ్ళు ఇచ్చి పంపించేస్తారు. సో బీజేపీ అయితే సపోర్ట్ చేయదు. ఇఫ్ ఇన్ కేసు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా చేయాలనుకున్నా కూడా బీజేపీ అయితే సపోర్ట్ చేసే సిచ్యువేషన్స్ ఉండవు. అంటే బీజేపీ సపోర్ట్ చేసినా సరే నాకు తెలిసి ప్రజలు బీజేపీ వాయిస్ని కూడా సరిగా తీసుకోరు ఇక్కడ. ఎందుకంటే బీజేపీ అనేది ఇక్కడ జీరో ఆల్మోస్ట్ ఆల్. బీజేపీ విత్ ద సపోర్ట్ ఆఫ్ తెలుగుదేశం పార్టీ, విత్ ద సపోర్ట్ ఆఫ్ జనసేన ఏదో ఈరోజు కనపడుతున్నాయి. కానీ అదర్వైజ్ బీజేపీకి ఏముంది ఇక్కడ? వాళ్ళు ఎవరో ఒకరి మీద ఆధారపడాలి. ఈ రోజు వీళ్ళ మీద ఆధారపడ్డారు, రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మనం ఆధారపడాల్సిన రోజు వస్తుందేమో అన్న ఆలోచన వాళ్ళకు ఎందుకు లేకుండా పోతుంది? ఒకవేళ వాళ్ళు గెలిస్తే నెక్స్ట్ ఎలక్షన్లో మోడీ కూడా గెలుస్తాడో లేదో, బీజేపీ గెలుస్తుందో లేదో అనేది జనాలు ఇప్పుడే మాటలు స్టార్ట్ అయిపోయినాయి. యుద్ధం తర్వాత మన యుద్ధం ఏం జరిగిందో, ఎప్పుడు జరిగిందో వాళ్ళ కన్ఫ్యూజన్. మీరు ఎప్పుడైనా చూసారండి ఒక యుద్ధం, 2 దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం, ఇంకొక దేశస్తుడు ఒక ట్వీట్ చేస్తే యుద్ధం ఆగిపోయిందని చెప్తారా? లేదు. దట్టు కూడా అంటే గతంలో మనం చూసుకున్నాం కదా,
కాంగ్రెస్కి సంబంధించి ఇందిరాగాంధీ చేసినటువంటి అప్పుడు ఆ యుద్ధం జరిగినటువంటి థియరీని ఇప్పుడు థియరీని కంపేర్ చేసుకుంటారు కదా జనాలు యాక్చువల్గా. చూస్తున్నారు కదా, అది కూడా ఒక మనిషి బయటికి రాకుండా ఒక ట్వీట్ ముందు బయటకు వచ్చింది. ట్రంప్ లాంటి ఒక వ్యక్తి మాట్లాడేది. సరే యుద్ధం అంతా అది వేరే అయిపోతుంది. కానీ సార్ ఇక్కడ సరే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారా లేదనేది పక్కన పెడితే, మీరు ఒక సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చాలా క్లోజ్గా చూస్తూ వచ్చారు. ఆయన అప్పుడు అంటే 2014 నుంచి 2024 వరకు రాజకీయ భవిష్యత్తు మొత్తాన్ని కూడా మీరు దగ్గర చూసారు. రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎంత పరిచయం ఉందో ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో కూడా అంతే పరిచయం ఉంది. ఈ ప్యారలల్ చూసినప్పుడు ఈ అంశాలకు సంబంధించి అరెస్ట్ చేస్తానో లేదంటే ఒక్కొక్క లీడర్ని బయటికి లాగేస్తేనో జగన్మోహన్ రెడ్డి లొంగిపోతాడో భయపడే అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయంటారా? సమస్య లేదండి. అంటే ఏ తప్పు చేస్తే లొంగిపోవాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 2,75,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసం వాడినటువంటి మనిషి ఈ లిక్కర్ పాలసీలో పూర్తి మద్యపాన నిషేధం అనుకొని మళ్ళీ ఫెయిల్ అవుతాము ప్రాక్టికల్గా అనుకొని దాన్ని గ్రాడ్యువల్గా చేయాలనుకొని ప్రైవేట్ మొత్తాన్ని పక్కకి తీసేసి ప్రభుత్వంలో తీసుకొచ్చి పనిచేసిన వ్యక్తి మీద మీరు ఈరోజు అవినీతి ఆరోపణలు వేస్తూ ఉన్నారు. ఆయన చెప్తున్నాడు ఎక్కడ తప్పు జరిగిందో మీరు నిరూపించలేని పరిస్థితిలో మీరుండి మీ తప్పుల్ని కడుక్కోవడం కోసం మమ్మల్ని దోషులు నిలబెడతా ఉన్నారు. ఆయనేమి ఎక్కడ చెక్కు చదవటం కానీ భయపెట్టడం కానీ కనపడటం లేదు. కాబట్టి మీరు ఇంకా ఏం చూపించి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని చూస్తారు? ఏదో చేయాలనే కదా ఇక్కడ. ఇప్పుడు మనం ఈ లాస్ట్ 2-3 months ఇంకా ఆయుధాలు ఏమి లేవు కదా అని అడిగితే, ఏదో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏదో జరిగిందన్నారు, రేపు మాపు వాళ్ళందరూ కూడా మళ్ళీ బయటకు వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఈ లోపల ఒక జగన్మోహన్ రెడ్డి గారిని మీరేమైనా ఇందాక నేను చెప్పినట్టుగా షేక్ హ్యాండ్ ఇవ్వాలని మీకు ఏమైనా ఉత్సాహం ఉంటే, మీరు ఎవరైనా తాకాలని ఒక ప్రయత్నం చేయాలనుకుంటే చేయండి చూద్దాం. అంటే ఇంకోటి చర్చ ఇది మీడియా చేస్తుంది, కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్నాయి, ఏదో బీజేపీలో విలీనం చేస్తాడు, ఇంకా జగన్ జైలుకి వెళ్ళిపోతాడు, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి కదా, కొన్ని మీడియా ఛానల్స్ చేస్తున్నాయి కదా. అవి తెలియనటువంటి మీడియా ఛానల్స్, అవగాహన లేనటువంటి లేదా డైవర్షన్ పాలిటిక్స్కి ప్రజలను అటువైపు మళ్లించడం కోసం. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఇండిపెండెంట్గా రాష్ట్రం కోసం నిలబడి ఏర్పడినటువంటి ఒక రాజకీయ పార్టీ. ఒడిదుడుకులు అంటారా, ప్రతి రాజకీయ పార్టీలో ఉంటాయి, కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడ్డాడు. మీకు నోబెల్ బహుమతి వచ్చినటువంటి ఒక రచయిత హెమింగ్వే అనే ఒక రచయిత ఉన్నాడు, మనకు అమెరికన్ రచయిత. అతను రాసిన చిన్న పుస్తకం ది ఓల్డ్ మ్యాన్ అండ్ ద సీ, ఇక్కడ ది యంగ్ మ్యాన్ అండ్ ద సీ అని చూసినట్లయితే సముద్రాన్ని జయించి బయటకు వచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఇచ్చారు. అది 151 రావటం, అంతకుముందు గెలవాల్సిన పార్టీ 67 దాకా రావటం, జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా ప్రజలు ఈ రోజుకి వెళ్ళమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊరు వెళితే 10 ఊర్ల జనం వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికి వస్తున్నారు. క్రౌడ్ పుల్లర్ జగన్మోహన్ రెడ్డి, క్రౌడ్ పుల్లర్, మాస్ లీడర్. వాళ్ళ కోసం ఆలోచించాడు, వాళ్ళ కోసమే తపన పడ్డాడు 5 సంవత్సరాలు. అలాంటి వ్యక్తిని నువ్వు చెప్పిన ప్రామిస్ని చేయకపోగా వాటిని డైవర్ట్ చేసే కార్యక్రమంలో గతంలో తప్పులు జరిగినాయి, వీళ్ళ మీద నేను దాడులు చేస్తాను, వీళ్ళని కూల్చేస్తాను, వీళ్ళని అరెస్ట్ చేస్తాను, వీళ్ళని జైల్లో పెడతాను, వీళ్ళ పార్టీ వాళ్ళు గెలిపేసుకుంటారు అని అనుకుంటే ఇట్ పాసిబుల్? డెఫినెట్లీ కాదు. ఎందుకంటే ఆల్రెడీ 40% ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉన్నటువంటి పార్టీ. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీలో కలవాలనుకున్నా, బీజేపీతో సపోర్ట్ చేయాలనుకున్నా 2014లో చేసేవాళ్ళం అనుకుంటే, కానీ దట్ ఈస్ యాంటీ మైనారిటీస్ పార్టీ. వైఎస్ఆర్ స్ట్రెంగ్త్ అంతా కూడా మైనారిటీస్, పేదలు, ఎస్సీ ఎస్టీ, బడుగు బలహీన ఏదో కొన్ని అంశాల మీద మేము పార్లమెంట్లో సపోర్ట్ చేసాం, రాష్ట్ర అవసరాల దృష్టి కానివ్వండి, దేశ అవసరాల దృష్టి కానీ. ఇట్ డజంట్ మీన్ దట్ ఒక వర్గాన్ని కాపాడుకుంటామని అనుకునే దానికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. అనేక వర్గాలైన ప్రజలతోటి సమూహంగా 80% ఉన్న ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో ఉన్నారు. అవసరమైతే అది తెలుగుదేశమో జనసేనలో జరుగుతుంది, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో డోంట్ ఎక్స్పెక్ట్ దట్. ఓకే సరే, కంక్లూడ్ చేస్తూ చివరి పాయింట్ సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉన్నప్పుడు సంక్షేమ పథకాలకు సంబంధించి ఆయన అప్పులున్నా ఏదన్నా కూడా ఆయన తీర్చుకుంటూ వచ్చారు, క్లియర్గా చేసుకుంటూ వచ్చారు. రీసెంట్గా రేషన్ బియ్యానికి సంబంధించి ఆ వాహనాలని రద్దు చేస్తున్నట్టు మంత్రి గారు చెప్తూ వచ్చారు. దాదాపు 6,500 మంది 7,000 మంది ఉద్యోగులు రోడ్డును పడ్డ పరిస్థితి కూడా చూసాం. సో ఎందుకు అంటే ఉన్న ఉద్యోగులు కల్పించకపోయినా పర్లేదు, కానీ కొత్త ఉద్యోగాలను తీసేసి అది ఉంటుంది కదా ఏదో, సో అలా ఎందుకు ఉన్న ఉద్యోగాలను కూడా పాపం తీసేసే పరిస్థితులకి వచ్చేసింది? సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పాలసీ రేషన్ బియ్యంలో, రేషన్ షాప్స్ అంతకుముందు ఎలా నడిచాయో అందరికీ తెలుసు. అవి ఎవరెవరి దగ్గర ఉన్నాయో, వాళ్ళు ఆ రేషన్ తీసుకునే వాళ్ళని ఎన్ని బాధలు పెట్టేవాళ్ళు, దానిలో ఏం జరిగాయో మొత్తం తెలుసు. ఆయన వాలంటరీ సిస్టమ్ పెట్టిన తర్వాత, వెహికల్స్ తీసుకొచ్చిన తర్వాత, అంటే గవర్నమెంట్ సర్వీస్
ఈజ్ ఎట్ యువర్ డోర్ స్టెప్. నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నీ దగ్గరికే ప్రభుత్వం వస్తుంది అని 5 సంవత్సరాలు అలవాటు చేశాడు. దానిలోనే కొన్ని వెహికల్స్ వచ్చాయి, దానిలోనే కొంత క్యారింగ్ జరిగింది, దాని లోపలే సర్వీస్ అంతా జరిగింది. ఇట్ ఈజ్ ఓన్లీ ఏ సర్వీస్. దాన్ని సర్వీస్గా మాత్రమే చూడాలి. ఇప్పుడు రేషన్ షాప్ ఒకటి పెట్టి వాడి దగ్గరికి అందరూ గ్రామం మొత్తం వాడి దగ్గరికి వెళ్ళండి అంటాం వేరు. జగన్మోహన్ రెడ్డి గారు గ్రామం మొత్తం దగ్గరికి ప్రభుత్వాన్ని రేషన్ షాప్ అని పంపడం వేరు. దిస్ సీ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు వీళ్ళేమంటున్నారంటే ఆ వెహికల్ కొన్నందుకు చాలా కాస్ట్ అయింది, దాని మీద ఒక ఎంప్లాయీ పెట్టినందుకు కాస్ట్ అయింది, కాబట్టి ఇది తీసేసి మళ్ళీ మనోళ్ళకి ఇచ్చేద్దాం. మనోళ్ళు అంటే ఎవరు? డీలర్స్. ఎప్పుడు కావాలంటే అప్పుడు డబ్బులు ఇస్తారు వీళ్ళు. ఆ ఊర్లో ఏదన్నా పార్టీ మీటింగ్ జరుగుతుందంటే ఖర్చు అంతా వెళ్ళదే, ఫ్లెక్సీలు వెళ్ళవే, ఆ రోజు అన్నం ఖర్చులు వెళ్ళవే, ప్రతివాడు ఆ రేషన్ షాప్ మీద వేసేసి వెళ్ళిపోవచ్చు. వాడికి మిగిలేదు కూడా తక్కువే, కానీ ఒక డీలర్ అనేది ఒకటి ఉంటుంది, ఒక నాయకుడు అనేది ఒకటి ఉంటాడు. కానీ దాన్ని డీసెంట్రలైజ్ చేసి ప్రజా జీవనంలోకి ప్రభుత్వాన్ని ఒక సర్వీస్గా తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి సర్వీసెస్ని ఈరోజు ప్రతి ఇల్లు గుర్తుపెట్టుకుంది. ఆయన ఉన్నప్పుడు వెహికల్ వచ్చేది, ఆయన ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రతి నెల మన ఇంటికి వచ్చేవాడు. కానీ ఈరోజు మనం సంచి పట్టుకొని పోవాల్సి వస్తూ ఉంది. మనం పోయినప్పుడు డీలర్ ఉంటాడా లేదా? డీలర్ ఉన్నా సరే మనం పోయే లోపల వేరేవాడు డీలర్ ముద్ర వేసుకొని వేరేవాడికి చూసి ఈడు అమ్ముకుంటా ఉన్నాడు. ఇప్పుడు మీకు పీడిఎఫ్ రైస్ ఇవన్నీ వాటి మీద జరుగుతున్న తతంగం తెలుసు కదా. వాటిని కంట్రోల్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఒక పాలసీ తీసుకొస్తే ప్రజలకు ఉపయోగపడినటువంటి ఒక పాలసీని ఒక ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తీసుకొచ్చి ప్రజలతోటి ఆయన అభినందనలు పొందుతూ ఉంటే ఆ సిస్టాన్ని తీసేయటం మీకు ఈరోజు మీరు ఏ ఆలోచనలో ఉన్నట్టున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రభుత్వ పరిపాలన చేయాలి, మీరేమో ప్రైవేటు పరిపాలన చేయాలా. ఇదే మీరు ఇచ్చిన స్లోగన్ ఎలక్షన్ ముందు. ఆయన చేసిన దానికన్నా ఎక్కువ చేస్తామని చెప్పారుగా. ఏం చేయాలి ఇప్పుడు? ఈ పీడిఎఫ్ రైస్కి వెహికల్స్ని ఇంకెక్కువ కొనాలా? కానీ మీరేం చేస్తున్నారు? ఆయన చేసిందని తీసేస్తున్నారు. రేపు ప్రజలు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఉంటుంది కదంటే. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పాటు ప్రతిదీ కూడా ఇంటికి వచ్చింది, ఇంటికి వచ్చి ఇచ్చారు. పెన్షన్ కావచ్చు, రేషన్ బియ్యం కావచ్చు, ఏదైనా సరే సచివాలయం దాన్ని పెట్టి దాన్ని ప్రతిదీ కూడా ఆ గ్రామంలోనే ఉండి చేసే పరిస్థితి తీసుకొచ్చారు. కాబట్టి ఒక వ్యతిరేకత అయితే ఉంటుంది. దీని మీద నేను ఇంకోటి చెప్తాను సార్. పెన్షన్ విషయం చూస్తే చంద్రబాబు నాయుడు గారు 1వ తేదీ నాడు ఏదో ఒక గ్రామంలో ఒక ఇంటికి వెళ్తాడు. అది కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్త చూసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తాడు. ఆ చిన్న బహిరంగ సభ లేకపోతే ఏదో పెడతాడు. దానికి దాదాపు ఒక 1 కోటి రూపాయలు, 2 కోట్ల రూపాయలు, ఒక 5 కోట్లు ఖర్చు పెడతారు ఒక ఇంటికి, ఒక ప్రోగ్రామ్కి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పైసా ఖర్చు లేకుండా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ముసలి వాళ్ళ దగ్గరికి, ప్రతి ఎలిజిబుల్ క్యాండిడేట్కి సూర్యుడు పొడవకు ముందే క్యాండిడేట్ని పంపించేసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చేవాడు కదా. నువ్వు ఒక ఇంటికి ఇస్తున్నావు, ఒకళ్ళకి ఇస్తున్నావు. ఆ ఒకళ్ళకి ఇంకా బరి లేదంటే బరి కొనిస్తానంటావు, ఇల్లు లేదంటే ఇల్లు కొనిస్తానంటావు. మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలా మంది అంటారు కదా అలాంటి. చాలా మంది అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక సమూహాన్ని అడ్రస్ చేస్తే వీళ్ళు ఒక వ్యక్తిని అడ్రస్ చేస్తున్నారు. సీ డిఫరెన్స్. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ గ్రామాన్ని మొత్తాన్ని అడ్రస్ చేస్తే అదే టైంలో మీరు ఆ రోజంతా మొత్తం ఖర్చు పెట్టి ఒకరిని అడ్రస్ చేస్తున్నారు. అది ప్రచారం అనుకుంటున్నారు మీరు. కానీ ప్రజా సంబంధాలు కానీ ప్రజలకు సర్వీస్ చేసే విధానం కానీ జగన్ ఎంచుకున్న మార్గం ప్రజా మార్గం, వీళ్ళు ఎంచుకున్న మార్గం ఇది ప్రైవేట్ మార్గం. వాళ్ళ పార్టీ, వాళ్ళ వ్యక్తులు, వాళ్ళ మనుషులు. అందుకే చంద్రబాబు నాయుడు గారు మాకు ఓటైన వాళ్ళకి మేము చెయ్యం, మనకు ఓటైన వాళ్ళకి రోడ్డు వేయద్దు, మేము వేసిన రోడ్ల మీద వేరే వాళ్ళు నడవద్దు, మన కార్యక్రమాలన్నీ కూడా మన వాళ్ళకే ఉండాలి. ఈ స్లోగన్లు ఎవరిస్తారు? అట్లా ఉండకూడదు కదా. ప్రభుత్వం అంటే అలా కాదు, అందరికి సంబంధించింది కదా ప్రభుత్వం. ఉండకూడదు కదా. ఇప్పుడు నిన్న కాశ్మీర్లో యుద్ధం జరిగింది, అక్కడ టూరిస్టుల మీద కాల్చారు. ఒకవేళ మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ ఇది కాశ్మీర్కి సంబంధించిన అంశం, మనకెందుకులే యుద్ధం, మనం ఎందుకు చేయాలని గమనం ఊరుకున్నారు అనుకో, ఎందుకు దేశం అంతా ఇది కలిగింది? అందరూ కదా, అందరూ దేశం అంటేనే అందరూ కదా. అది ఎక్కడో ఒక మూలండి. నీకు అది లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్న దగ్గర జరిగినటువంటి ఎల్ఓసి ప్రక్కన జరిగినటువంటిది. ఎందుకు దేశం ఇన్వాల్వ్ అయింది? ఇక్కడ గ్రామానికి ఇన్వాల్వ్ అయినటువంటి ఆ ప్రదేశానికి ఇన్వాల్వ్ అయిన అంశాలని మీరు ఒకదాని తర్వాత ఒకటి తీసేసుకుంటూ వెళ్ళిపోయి మీ వాళ్ళని పెట్టుకొని ప్రభుత్వం ఉండాల్సిన చోట మీరు ప్రైవేట్ని పెడతా ఉన్నారు. అంటే మీరు లిబరలైజేషన్లో మీరు మేధావులు, ప్రైవేటైజేషన్లో మీరు మేధావులు. మీరు మొత్తం వేరే వాడికి అమ్మేసి వాడి ద్వారా రేపు ఎలక్షన్లో లబ్ధి పొంది ప్రజలు ఓట్లు కొనుక్కొని మేనేజ్ చేసుకోవటంలో మీరు దిట్ట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అది కాదు.
కాదు, ప్రజల కోసం నిలబడి ఏదైనా కాస్త మంచి జరగాలి, దేవుడి దయతో మనకు వచ్చినటువంటి ఈ పదవిని కానీ ఈ అవకాశాన్ని కానీ ప్రజలకే ఉపయోగించుకోవాలి అనే ఆలోచన కలిగినటువంటి ఒక దైవభక్తుడు ఆయన. ఓకే. సో దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఏ విధంగా ప్రవర్తిస్తాడు, ఒక నాస్తికుడు లేకపోతే దేవుని పట్ల భయం లేని వ్యక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారో సో మీరు ఇక్కడ మనకి ఈ కూటమి ప్రభుత్వం వర్సెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూడొచ్చు మనం. ఓకే ఓకే చూద్దాం సార్. కానీ ఆయన తీసుకొచ్చిన డెసిషన్స్ మరి వీటన్నిటిని ఎలా ఫేస్ చేసుకుంటారు మీరైతే చాలా క్లారిటీగా చెప్పారు. మరి దీన్ని ఎలా రియాక్ట్ చేసుకుంటారో చూద్దాం. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు. ఇది ఈరోజు జూపూడి ప్రభాకర్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం.